ఎడా పైన మనవా ఎలా చచ్చిపోయినావేమే చచ్చిన వాళ్ళు కన్నా పైన ఇంకా పైన వాళ్ళు నా దగ్గరికి వస్తా అంటారు. గోపి వచ్చినాడా? వచ్చినాడు మళ్ళీ వెళ్ళిపోయా. నమోదు చేసినావా? డబ్బులు మర్చిపోయినంటే 50,000 ఎత్తుకోమ్మతావా? వద్దొద్దు మాకు. ఈ పక్కన రావు కనపడవు కదా పద్దనే 5 ఏళ్ళు రాను మళ్ళా. సమే ఆ దేవతలా ఆహా కదిర్లు అందరు బాండరా? బాగున్నారు మనవా. ఎట్లా చిన్న షీట్లు తొగేస్తారా? అటువంటి పనులు మేము చేస్తామా? అవి వెంటే కూడా తెలదా? మేము దేవతలం కాబట్టి అలాంటి పనులు మేము చేయము. ఏం పని చేస్తావు కదిర్లో? ఏం పని చేసేలా? ఓహో కదిరి టౌన్ కదా, బేల్దారి పనికి బతంటావులే. కాదు మనవా, మేమేం పనులు చేయము అని. ఏం పని చేయకుంటే అన్నం ఎట్లా? అమృతం సేవిస్తాం మనవా. అమృతమా? ఆ రామాచర్ల పల్లి అంగిడి కాడ ఎంత 90? ఏమైతే చీపో. అది వేరు ఇది వేరు. మీరు పంచామృతము కవర్లో చెమ్ముల్లో డ్రమ్ముల్లో నాటినా కాదు, అభిషేకం చేయించారే. ఓ ఇదే పాలు పెరుగు ఆపిలికాయలు అదే అదే అదే. లాస్ట్ లో గొర్రె పిసికలు గొర్రె పిసుకలు కాదు, దాళంబరికాయ గింజలు. అవి అవే నేను గొర్రె పిసికలు అనుకునే ఉంటారు రోజు. కంటికి అట్లా కనపడుతుంది. నేను తిన్నే అట్లయ్యా సమే అట్లా అమృతం చేస్తారు. అవును కదిరి దేవుడు అంటున్నావు సరే. ఏం సమే ఈ గంగన్న గారి పల్లికి వచ్చింది? ఎవరో భక్తురాలు ఆడబాల సంతానం కోసమై ఆహా మమ్మల్ని తలంపు చేస్తుంటే సంతాన భాగ్యం ఇచ్చేకి ఊరికి వచ్చిన మనవా. కాదు సమ్మె ఆడబిడ్డనిచ్చే కదిరి నుంచి ఎంత దూరం వచ్చినావా? ఈ ఎరకాడ బస్సులు లేవు ఆటోలు లేవు, ఎట్లా వచ్చినావు? కరెక్ట్ సిమెంట్లో రెక్కింటావు, బైపాస్లో దిగి నడుచుకొని వచ్చాయింటావు. నీ మగం మానవా, మేము మాయమయ్య దేవతలమోనే. ఓహో మాయమయ్య దేవతలా? అయ్యో సమ్మె నేను ఇప్పుడు చూసిన ఇప్పుడు అట్లా మాయమైపో సత్య సాముదిక్కు తెలియక. కన్నులు మూసుకొని గోవిందనారాయణ వైకుంఠ వాసాన్ని ఒక్కసారి తలంపు చేయి. వెనకాలకు బరికెత్తావు రాయలు తీసుకునే హాస. అట్లా పని చేయి. ఇట్లే మాయంగా దేవుడైతే వేడుకో. చూసుకోండి నన్ను కెనకపోతే రాయలు తీసేయండి. అట్లా నేసారమ్మా. నువ్వు దేవుడు కాదు కాబట్టే కదా అట్లా చెప్తాను. చెప్తాను అకస్మాత్ వేస్తే దేవుడైతే ఎగిరిపోతుంది టెంకాయ అంటవా? సమ్మె వేడుకుంటున్నా. వేడుకో. కదిరి దేవుడా వైకుంఠ వాస ఎక్కడ అంటే ఇట్లున్నాము కాలు మార్చుకుంటున్నా. అమ్మా దగ్గరికి రా. వస్తానమ్మలే. కదిరిదేవుడా వైకుంఠవాస పరందమ్మ మహానిభావ మాయమే దేవులు ఎప్పుడు చూస్తున్నా ఒకసారి మాయమైపో సమయ కదిరిదేవుడా. నిజమేరే వెళ్ళిరిగా చూడు మళ్ళా వేడుకుంటా. కదిరిదేవుడా వైకుంఠవాస పరందమ్మ నా తప్పు అయిపోయింది ఎలాగో ఒకసారి ప్రవేశంగా స్వామి. చూసివే మానవా? చూస్తే నా ముడ్డి కింద అనుకుంటువే. కదిరికి పోయే సమయం అవుతుందని నీ వెనకనే దాగి ఉన్నా. ఈ ఎరకు 300 సార్లు మాయమైంది నేను అట్లా ఇంటే. భక్తురాళ్ళు కొండమ్మకి వరం ఇచ్చింది మీరే. అవును ఎలాగో కొండమ్మ దేవికి వరం ఇచ్చారు. సరే అదే చేతులతో నాకేమన్నా చేసిపో. ఏమి కావాలా మనవా? నాకు సమే. అదే ఏమి నీకే? నాకు సమే. అదే ఏమి నీకేనే? నాకు సమే. కొబిరే నీ క్యాలర ఊది మగం నా కొడక తూ బయటరే సమ్య నాకేమన్నా చేసుకో. ఏమి కావాలా మనవా? ఏం కోరినేసవా? ఏమడగనే ఇచ్చదను. ఏమైనా ఆహా చెప్పు పెద్దమ్మ చూసుకోండి. మిసరికాయలు వెళ్ళప్పుడే నీకు ఆయనకు మొబైల్ ఉందా? 3 సున్నాలు కొడితే వెళ్ళిపోతుంది ఎమ్మకి నీట్గా. సమ్య నాకు పెళ్ళి కల్లా కాదు మనవా, ఇంత పసిసల్లో నీకు పెళ్లి అవుతారమా? ఎవరు పసిబిడ్డ? నీవే. వెళ్దిద్దినేమే వానికి లక్కవా కొట్టింది చూడండి. నువ్వు తీసేదా కుక్కల పిల్లలు కదా కారు కింద దొక్కించేస్తారు స్థానంలో. సమ్య వాయిన్ చూడు వాయినకి ఎందుకు పెరిగింది అనేది. పెరిగితే అన్నాళ్ళు తట్టుకోలేను కొంచెం ముందరికి రా. నన్ను ఎక్కుదిరా నమ్మెందుకు కాదు రోజులు తగ్గించు. సరేలే మనవా, నవరమతో 1 సంవత్సరానికి అవును. సంవత్సరం కాకుంటే 10 ఏళ్ళు ఉండింది సమే. ఈ ఊర్లో ఎట్లంటే 8 అయింది అనుకో జతలు పండుకుంటారు. నేను ఒకరిని సిమెంట్ రోడ్లు పండుకోవాలని రగ్గు చిన్నికి పిందా. 12 అయిందంటే ఒకటే పోటీకెళ్ళి రాత్రి కూడా 2-3 దాళ్ళాడితే. ఎందుకు మానవా? జిండు బొమ్మ పెట్టించుకుందామని. నాకు ఫోన్ చేసింతేమే ఉండే టంకాయలన్నీ కొట్టేసింది నీకేళ్ళరా. సరే మనవా, నవరమతో ఈ రోజే వివాహం అయిందిలే. ఏంటి ఎంత? ఈ రోజే. అంతకు ముందు ఏంటి ఏంది? నవరమ్మతో నా వరమతో. వరమ్మతోనా? అయిపోయింది ఇంకా. పెళ్ళి అయిపోయిందా సమే? అవును పెళ్ళా ఇక్కడ పెళ్ళి అయిపోయింది. మళ్ళీ అదే ఇప్పుడు ఇంకా ఎందా? అది కూడా తెలదేమో నీకు. పళ్ళు ఇస్తారు, పూలు ఇస్తారు, ఇంట్లోకి దాస్తారు, గడి పెడతారు, మంచం విరిగిపోతుంది. మంచం వేసి దుప్పటేసి మళ్ళీ పుల్లు చల్లాను. దేవతలు ఏడన్నా డ్యాన్స్ చేస్తారేమో. ఉన్నాములే. నాకంటే ముందుగా ఆ చేయి దించి ఆన్ చేసి నల్లగా అయిపోయింది. నేను ఫోన్ చెప్పి సాయిద్దాం. ఎంత ప్యాకెట్? నాకు తెలిసింటే కదా. ఫస్ట్ నైట్
సోమన కార్యక్రమడుతున్నావు కావున అది కూడా అయిందిలే మనవా. అయిపోయిందా? ఆ, పోయిరాపో. పోయిస్తున్నా. నువ్వు కనపడద్దు ఇంక పో. సరేలే. సమయ శోభనం అయిపోయింది మళ్ళా అది ఇప్పుడు ఇంకా ఏంది మనవా? బిడ్డ సమయం లాలి లాలి సంతాన భాగ్యమా? ఎన్నాళ్ళకి అవుతుంది? 9 నెలలకు. కడుపు కన్నం తింటివే కుసకా తింటివి నువ్వు? పుష్కానే తింటే పెళ్లి లేని సంవత్సరానికి ఏం బిడ్డలు పుట్టేదే? ఇంకేమే? ఈ పొద్దురి రేపొద్దున్నే డాడీ ఎల్లిరికి వెళ్తే నువ్వు కుసర్రా రింగులు మగము నా కొడక కుసో బల్లె పడాయి ఎప్పదే తెల్లారక డాడీ అనాలా. పద్దన్నే కనేలా డాడీ. సరేలే, ఒక మగబాల సంతానం ఇచ్చేదను. అయ్యో నాకొద్దు సమయం మగ బిడ్డలో ఎలా? తాగేసి కొడతారు నా కొడుకులు. అయితే నువ్వు అదే పని చేస్తావా? ఆడబిడ్డ గల్ల సరేలే మనవా, నువ్వు తక్కువ. నాకేం పని, ముట్టుకోనా. 2 ఆడబాల సంతానం ఇచ్చేదను. ఆ? ఒక ఆడబాల సంతానం ఇచ్చేదను. ఒక బిడ్డ వద్దులే, ఆ? 2 బిడ్డలు తని. ఎందుకు మానవ ఇంత కష్టకాలంలో 2 బిడ్డలు? నీ మగము కష్టకాలం పద బాలవాడి స్కూల్కి ఒక బిడ్డకి 17 కోడి గుడ్లు ఇస్తున్నారు. 2 బిడ్డలకు 34 గుడ్లు, నెలంతా తిన్నా 4 గుడ్లు మిగిలిపోతాయి. మంచి నా కొడుకులు కొంపలకు బాకుండా కొబ్బరి తింటాను రిల్లిదిగా వెళ్ళివే. ఏయ్ ఏ మబ్బాషా కాంకరే గర్మే క్యా హై రే? ఓహో సిరప గర్మే సిరప తుమ్మారా జోరు అయ్యలే రే. గొడ్లు గుట్టించింది కొడతాం మిగతా రా. ఇంకా సరేలే మనవా, బిర్యానీ అట్లా నీవు కోరట్టుగానే 2 ఆడబాల సంతానం ఇచ్చేదను. 2 ఆడబిడ్డలే. ఆ, పద్దన్నే నా పెన్ల మళ్ళా ప్రెగ్నెంట్ అయిపోలే. మళ్ళానా? పాల ప్యాకెట్లు, ఖర్జూరకాయలు, కలకండ, సిక్కీలు, బరిపీలు, జన్నపిండి, ఆధార్ కార్డు చూపిస్తే ఆడోళ్ళకి టికెట్లు ఫ్రీ. సమయం 1 ఎకరా ఆటో ఇప్పుడు రామాచర్లపల్లి కాడ కూడా కందూరు బస్సు ఎక్కువ వస్తారు. నీ ఉద్దేశం ఆడబిడ్డల కోసం కాదా, మంచి పథకాల కోసం కోరుతాడవా? ఇంకేం బిడ్డల కోసమా? సరేలే, నీవు కోరిన వరములను ఇచ్చేదను. కోరిన కోరికలు ఇచ్చిన మహానుభావుడు. ఆ, వరం ఇచ్చినావు. అవును. పెళ్లి చేసినావు. పెన్లాం వచ్చింది. బిడ్డలు వచ్చినారు. ఆయా పథకాలు వచ్చినాయి. నా పెన్లాము నా బిడ్డలు కోడిగుడ్లు 3 చూపించేసి వెళ్ళిపో. మగం పగలది కాదు మనవా. అట్లా కుదరదు. నేను చెప్పేది విను. నా సొత్తి నాకు పెట్టేసి కాదు మనవా. అయ్యా నీ నువ్వు ఇచ్చినావా? ఇచ్చినా ఇచ్చినా పెట్టు. కాదు ఉండే చెప్పేది విను. నేను చూడ ఇచ్చినావు కదా. ఇచ్చినా నేను కోరినట్టు ఇచ్చినావు. ఇచ్చినా చూపించైతే ఉండి చెప్తాను. అట్లాంటి కుదరదు. చూపించు. నీ భార్య చూపించా. నీ భార్య అయ్యో పెట్టు నువ్వు. నీ భార్య బిడ్డ నీ ఇంటికాడ ఉంటారు పా. మా ఇంటికాడ నువ్వు చెప్పలేమే. సరే స్వామి, నీ నిజ స్వరూపం ప్రజలకు చూపించదేవా? చూపిస్తాను. యార రూపం చూపిస్తావు? నిజ స్వరూపం. యాన్న పొరపాటున బిర్రే బిత్తులు చూపించి 1-2 మళ్ళా. వద్దులే. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, జో 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 జో. మగమ్మయ్య దేవుడా నాశనమా ఏంది బాగేపల్లి కర్ణాటక ఆటి నుంచి వచ్చేస్తాడు బండి వేసుకొని తిన్నాళ్ళు కొడు తిన్నా. మన పెండ్లికి పిలిచింటే రింగ్ రోడ్లో వచ్చినాడు చౌడేశ్వరి కళ్యాణ మండపంకి. మహానుభావుడు గణమధ్య లేడు స్వామి. ఏం ఆ సత్యము, ఏం అది చూడలేని రూపం. మహానుభావుడు లోపల నా కొడుకు 100 రూపాయలు మెట్లు వేసుకొచ్చి బాగా తినేసి పెళ్ళిలో 1000 రూపాయలు మెట్లు తినుకొని వచ్చేయనాడు. మహానుభావుడు గణమధ్య లేడు స్వామి అంటే ఏం ఆ సత్యము, ఇది చూడలేని రూపము. లోపల నా కొడుకు అదరాపత్ర ఎత్తుకున్నాడు. ఆడోళ్ళు మెట్టోటి మగోళ్ళు మెట్టోటి సంకలో పెట్టుకున్నాడు. వచ్చి మహానుభావుడు ఏమి తేజస్సు. కదిరిలో నరసింహం తర్వాత ఎప్పకే పూజలు చేసేటప్పుడు నా కొడుకు ఏనికి చేయాలి అట్లా పనులు. వాళ్ళు బాగా కట్టేసి నువ్వు ఏమన్నా కింద పడేవారు నైనా సిమెంట్ రోడ్ దబ్బలు అయిపోతుంది. ఆహా అత్త కూతుర్లు ఇద్దరని కట్నాన్ని కాశపడి ఇద్దరని నేను ఇద్దరని అరే ఇద్దరని